నమస్తే. ముందుగా వీర తెలంగాణ సినిమా మనం చూసాం. వీర తెలంగాణ సినిమాలో జాటో థాను నాయక్ గారి జీవిత చరిత్ర ఏందో మన దర్శకులు ఆర్ నారాయణమూర్తి గారు క్లియర్ కట్గా జాటో ఠాను నాయక్ గారు గురించి, అలాగే ఫూలీబాయ్ గురించి, ఎందుకంటే ఈరోజు మొండ్రై ప్రాంతంలో భైరాన్పల్లి దగ్గర సమీపంలో ఉన్నటువంటి జరుప్ల తండాలో ధర్మానాయక్ తండాలో ఈరోజు కూడా వాళ్ళు బతికే ఉన్నారు. కానీ ఒక కుల వివక్ష, ఎందుకంటే ప్రతి సందర్భంలో ఒక కుల వివక్ష అనేది గూడూరు నారాయణ రెడ్డి గారు మరియు రజాకార్ మూవీ చిత్ర దర్శకుడు సత్యనారాయణ గారు మీరు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఈరోజు సాయుధ పోరాటం, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం ఈరోజు సాయుధ పోరాటం ఏదైతే జరిగిందో తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించినటువంటి జాటో ఠాను నాయక్ గారి జీవిత చరిత్రను ఈరోజు రజాకార్ సినిమాలో ఎక్కడ కూడా ఏ పాత్రలో కూడా కనిపించడం లేదు. ఎందుకు జాటో ఠాను నాయక్ గారి సన్నివేశం ఎందుకు చూపించడం లేదు? ఈరోజు భారతీయ జనతా పార్టీలో గూడూరు నారాయణ రెడ్డి గారు ఒక కీలక పోస్టులో ఉండొచ్చు. ఇదే భారతీయ జనతా పార్టీలో బండి సంజయ్ గారు జాటో ఠాను నాయక్ గారు సాయుధ పోరాటంలో ఉద్యమాన్ని ప్రారంభించిందే జాటో ఠాను నాయక్ అని ప్రస్తావించిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ఈరోజు సత్యనారాయణ గారు ఎక్కడ కూడా జాటో ఠాను నాయక్ గారి ప్రస్తావన తీసుకురాలేదు. మాకు తెలుసు, రావి నారాయణ రెడ్డి గారి జీవిత చరిత్ర మాకు తెలుసు, చంద్ర రాజేశ్వరరావు గారి జీవిత చరిత్ర మాకు తెలుసు, మల్లు స్వరాజ్యం గారి పోరాటం మాకు తెలుసు, ఆరుట్ల కమలాదేవి గారి చరిత్ర మాకు తెలుసు, బొమ్మగాని ధర్మభిక్షం గారి చరిత్ర మాకు తెలుసు, మండపాటి హనుమంతరావు గారి గురించి మాకు తెలుసు, షోయబుల్లా ఖాన్ తన కలంతో హైదరాబాద్ నడిబొడ్డున చేతి నరికేసిన సందర్భం కూడా మనకు తెలుసు. కానీ వీరి చరిత్రను చూపించుకుంటా ఈరోజు సురవరం ప్రతాప్ రెడ్డి గారి పోరాటం తెలుసు, అలాగే నల్ల నరసింహారెడ్డి గారి పోరాటం తెలుసు, అలాగే బండి కొమరయ్య గారి గురించి తెలుసు, షేక్ బందగి గారి గురించి తెలుసు, చాకలి ఐలమ్మ గారి జీవిత చరిత్ర తెలుసు. ఇదే మల్లు స్వరాజ్యం గారు ఆ రోజు ఉద్యమం జరుగుతుంటే 2 నెలల పాటు జాటో ఠాను నాయక్ గారి ఇంట్లో కాపాడారు. ఇది తెలియదా సత్యనారాయణ గారికి? లేక కుల వివక్ష చూపించారా ఇక్కడ? అందుకే హెచ్చరిస్తా ఉన్నాం మేము, ఈ రజాకార్ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో బ్యాన్ చెయ్యాలి. దీంట్లో బైరాన్పల్లి చరిత్ర మాకు తెలుసు. కానీ ఈరోజు దేవరూప మండలంలో ధర్మానాయక్ తండాలో జాటో ఠాను నాయక్ గారి 6వ తమ్ముడు, తన కుటుంబ సభ్యులు కూడా ఈ సాయుధ పోరాటంలో చనిపోయారు. ఈ చరిత్రను ఎక్కడ సినిమాలో చూపెట్టలేదు. ఈరోజు వారి చిన్న తమ్ముడు దర్గా నాయక్ ఆ రోజు కాసిం రజ్వీ చేతిలో బుల్లెట్ల వర్షంతో ఆయన జైల్లో పాలైన అదృష్టానికి కొద్దీ బతికే ఉన్నాడు. ఈ రోజు కూడా బతికే ఉన్నాడు దర్గా నాయక్. 30 సంవత్సరాల పాటు సర్పంచ్ పదవి చేసినటువంటి దర్గా నాయక్ ఈరోజు కూడా బతికే ఉన్నాడు. పక్కనే వెళ్ళండి ధర్మానాయక్ తండాకి, లంబాడీల జీవిత చరిత్రను ఎక్కడ కనిపించలేదు. కాబట్టి డైరెక్టర్ సత్యనారాయణ గారు, అలాగే బీజేపీ పార్టీ కుల వివక్ష చూపిస్తున్నటువంటి గూడూరు నారాయణ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఈ చరిత్ర రేపటి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తుంది? నేను ఆడియో రిలీజ్లో ఆర్ నారాయణమూర్తి గారు వచ్చారు. ఆర్ నారాయణమూర్తి గారు ఎంతో గొప్పగా జాటో ఠాను నాయక్ గురించి, వారి జీవిత చరిత్ర గురించి, ఈ పోరాటం మొదలు చేసిందే పోరాట యోధుడు జాటో ఠాను నాయక్ అని చెప్పి ఆ సినిమాలో కూడా ఎంతో గొప్ప సన్నివేశం, ఎంతో మెయిన్ క్యారెక్టర్ అక్కడ ఉంటుంది. కానీ రజాకార్ సినిమాలో ఎక్కడ ప్రస్తావించలేదు. కాబట్టి రజాకార్ సినిమాను వెంటనే బ్యాన్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.